టుడే టీవీ ఛానల్ క్రోసూరు గరుడ హెయిర్ స్పేస్ కంపెనీ వారి యొక్క డ్రోన్ డెమో క్రోసూరు గ్రామ సచివాలయం అధికారులు మరియు మండల ప్రజా పరిషత్ కార్యాలయ సిబ్బంది మరియు పలువురు రైతుల సమక్షంలో డెమో ఇవ్వడం జరిగింది. అలాగే రైతులకు కౌలుదారు రైతులకు ఈ డ్రోన్ వల్ల కలిగే ఉపయోగాలను మరియు డ్రోన్ తీసుకోవటకు కావలసిన లోన్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంచుమించుగా 40% సబ్సిడీతో ఇస్తారని రైతులకు వివరించారు. టుడే టీవీ ఛానల్ రిపోర్టర్ కె హరీష్. ఇప్పుడు కొంతమంది నాడు దీని లాంచింగ్ సంబంధించి ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఎలా వాడవచ్చు అనేది క్లుప్తంగా మనకు వివరిస్తారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ డ్రోన్ వల్ల రైతులకు ఎటువంటి ఉపయోగాలు ఉంటాయనుకున్నారు? ముఖ్యంగా క్రోసూరు గ్రామ రైతులందరికీ నమస్కారం. ఇది గరుడ ఏరోస్పేస్ కంపెనీ ఈ డ్రోన్స్ లాంగ్ ఫామ్లో దీని మీద ట్రైనింగ్ ఇస్తారండి 12 రోజులు. ఈ ట్రైనింగ్ అయిపోయిన వెంటనే మనకి ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఆ సర్టిఫికేట్ తీసుకొని మన రైతు భరోసా కేంద్రానికి బ్యాంక్కి అప్రోచ్ అవ్వాలి. దానివల్ల ఉపయోగం ఏంటంటే సర్టిఫికేట్ వల్ల మనకి ఒక 5 మంది ఫార్మర్స్ తోటి గ్రూప్ తయారు చేస్తాము. దీంట్లో ఒకరికి ఇంటర్ పాస్ అయి ఉండాలి, ఇంటర్ ఆర్ 10th ఏదైనా పాస్ అయి ఉండాలి. దానివల్ల వాళ్ళకి పాస్పోర్ట్ కూడా వస్తుంది. ఈ డ్రోన్ ఆపరేట్ చేసే వాళ్ళకి పాస్పోర్ట్ కూడా కావాలి. ఆ పాస్పోర్ట్ ఉంటే బ్యాంకుకి వెళ్తే సదరు బ్యాంకుకి ఏ బ్యాంక్ అయినా వెళ్తే బ్యాంక్ లోన్ ఇస్తుంది. ఎట్లా అంటే ₹1,00,000 లోన్ అనుకోండి, సుమారుగా చెప్తున్నాను. ₹1,00,000 లోన్ అయితే 10,000 రైతు కట్టుకుంటే 90,000 బ్యాంకు లోన్ ఇస్తుంది. ఈ 90,000 బ్యాంకు లోన్ ఇస్తే దాంట్లో సబ్సిడీ 40% ఉంటుంది. అది డైరెక్ట్గా బ్యాంకుకే పడిపోతుంది అండి అమౌంట్ అనేది. కాబట్టి రైతులు ఎవరైనా కావాల్సిన వారు ఎవరైనా ఉంటే మా రైతు భరోసా కేంద్రాన్ని కానీ సంప్రదిస్తే మేము లాంగ్ ఫామ్ని అక్కడికి సైంటిస్ట్ని వాళ్ళని పంపిస్తాము. ఈ డ్రోన్ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, ఈ డ్రోన్ మనకి 10 లీటర్ల ట్యాంక్ అండి. ఈ ఒక్కసారి కనుక మనం దీన్ని ఆపరేట్ చేయడం స్టార్ట్ చేయడం మొదలు పెడితే ఇది ఒక 5 నిమిషాల్లోనే, ఒక 5 మినిట్స్లోనే ఒక ఎకరానికి స్ప్రే చేయటం అంటే పిచికారీ చేయటం అయిపోతుందండి. ఇది మన తైవాన్ స్ప్రేయర్ నాజిల్ ఎంతైతే మైక్రోగా వస్తుందో బయటికి, ఇది అంతకన్నా ఇంకా 10 పార్టికల్స్గా ఇంకా విభజించి బయటకు వస్తూ ఉంటుందండి. ఇది ఒక ఎకరానికి 10 లీటర్ల మందే సరిపోతుంది, ఒక 5 నిమిషాల్లో సరిపోతుంది. అదే విడిగా రైతులకైతే మనం తైవాన్తో పిచికారీ చేయాలంటే మనిషికి ₹500 ఖర్చు అవుతుంది. మళ్ళీ నీళ్లు మోసినందుకు ₹500, ₹1,000 అట్లా ఖర్చు అవుతూ ఉంది. కానీ దీంతో ఏంటంటే ఒక ₹500తోటే ఈ పిచికారీ కానీ ఏదైనా కానీ మొత్తం సరిపోతూ ఉంది. ఇది బ్యాటరీ ఒక ఎకరానికి వచ్చేటప్పటికి మనం స్ప్రే చేయగానే బ్యాటరీ తీసేసి ఇంకొక బ్యాటరీ వేసుకోవాలండి. అట్లా 2 బ్యాటరీలు ఇస్తారు కంపెనీ తరఫు నుంచి. ఆ బ్యాటరీ అయిపోగానే మనం వెంటనే ఛార్జింగ్ పెట్టుకుంటే మళ్ళీ ఇంకొక ఎకరానికి పిచికారీ చేయడం జరుగుతూ ఉంది. అలాగే గరుడ ఏరోస్పేస్ కంపెనీ వారు ఎవరైనా కనుక ఈ డ్రోన్స్ ఎవరైనా కావాలి అనుకుంటే మాత్రం మా రైతు భరోసా కేంద్రాన్ని సంప్రదిస్తే దాని గురించి క్లుప్తంగా వివరించి రైతులకు తగ్గ సూచనలు సలహాలు ఇచ్చి మేమే కోచింగ్ సెంటర్ అన్నిటికి పంపించేసి మేమే అన్నీ చేపిస్తాము. ఎవరైనా కావాలంటే మాకు సంప్రదించండి. ఓకే సార్, చూస్తున్నారు కదండి, ఈ డ్రోన్కు సంబంధించి రైతులకు ఎన్ని ఉపయోగాలని చెప్పారు. అట్లాగే మన మండల ఆఫీస్ నుంచి ఉన్న అధికారితో ఒకసారి మాట్లాడుతుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఇక్కడ ఈ డ్రోన్ వల్ల రైతులకి ఎటువంటి సబ్సిడీస్ ఉపయోగాలు, ఎటువంటి మన గవర్నమెంట్ తరఫు నుంచి ఉపయోగపడతాయని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా అంటే ఇది రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఇప్పుడు మన అగ్రికల్చర్ మరి ఫైనాన్షియల్గా ఏంటి ప్రాబ్లమ్స్ మరి నేను ప్రత్యక్షంగా చూస్తే మరి ఆ మందు అది పిచికారీ చేసే తీరు కానీ నిన్న అందుకూరు గ్రామంలో చూశాను. మరి మన ఇక్కడ కూడా మనం పరిశీలించున్నాము. చాలా ఉపయోగకరంగా ఉంది. నిన్న అందుకూరు గ్రామంలో మరి ఎక్కువ మంది రైతులు కూడా వచ్చారు, మరి చూశారు. ఇది మరి చాలా లాభదాయకంగా ఉంటుంది. మరి ఆ ట్రైనింగ్కి వెళ్ళిన వాళ్ళకి మరి చక్కగా వెళ్ళొచ్చు. ఇది ఒక జాబ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్గా కూడా ఉంటుంది. అలానే ఒక గ్రూప్గా చేసుకుంటే గ్రూప్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్గానే ఇంప్లిమెంట్ కావాలన్నారు కాబట్టి ఆ విధంగానైనా చేసుకుంటే మరి ఒక 10 మంది రైతులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మరి దీని వినియోగం చాలా ప్రశంసాత్మకంగా ఉందని చెప్తున్నాను. ఓకే, డ్రోన్ వల్ల ఇంకెట్లాంటి ఉపయోగాలు రైతులకి, రైతులకి ఎట్లా ఉపయోగపడతారు? ఇది ఒక కౌలుదారులు అనేది కాకుండా ప్రజల ఆరోగ్య దృష్ట్యా పెట్టుకొని ప్రభుత్వాలు ప్రజలు దేనికంటే ఈనాడు మందు పొలాలకు పట్టడం వల్ల పురుగు ఎంత చనిపోతుందో తెలియదు, కానీ
ప్రజల ఆరోగ్యానికి మాత్రం చాలా ప్రమాదకరంగా మారుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది కేంద్ర ప్రభుత్వాలు ఒక సబ్సిడీ మీద ఈ డ్రోన్ని ప్రజలకి అందించి, ఇది మనం ఒక మాగాళ్ళలో కావచ్చు, లేక ఒక పళ్ళ తోటలో కావచ్చు, బాగా హైట్ ఉంటాయి. మనకి ఏ హైట్లో కావాలంటే ఆ హైట్లో ఈ డ్రోన్ బాగా ఉపయోగపడుద్ది. దీనికి మనకి 40% సబ్సిడీ ఇస్తుంది. సుమారు 6 లక్షల దాకా వాల్యూ ఉంది ఈ డ్రోన్ కాస్ట్. ఈ 6 లక్షల వాల్యూలో ఉన్న ఈ డ్రోన్ కాస్ట్ని 40% సబ్సిడీ మీద కేంద్ర గవర్నమెంట్ 90% బ్యాంకులు లోన్ ఇస్తుంది. కాబట్టి ప్రజలకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాము. ఆరోగ్య పరంగా అయితే మాత్రం 100% ఇది చాలా సేఫ్ సైడ్లో ఉన్నట్టే. కాబట్టి ఇది చాలా ఉపయోగపెట్టుకోవాలని ప్రజల్ని మేము కోరుతున్నాం. ఓకే, రైతులతో ఒకసారి మాట్లాడి చూద్దామండి. ఈ డ్రోన్ వల్ల వాళ్ళకి ఎటువంటి ఉపయోగాలు కలుగుతాయని వాళ్ళు అనుకుంటున్నారనేది మనం తెలుసుకుందాం. సార్, మీ పేరు? అప్పారావు గారు. సార్, ఇప్పుడు ఈ డ్రోన్ వల్ల మీకు ఉపయోగాలు ఎక్కువ ఉంటాయి అనుకుంటున్నారా? చూస్తున్నారు కదండి, ఈ డ్రోన్ వల్ల రైతులకి రూపాయితో పాటుగా అట్లాగే శ్రమను కూడా తగ్గించే ఉపయోగాలైన రైతులు చెప్తున్నారు, అధికారులు చెప్తున్నారు. దాని లాంచింగ్ గురించి మనం చూద్దాం. మరికొద్దిసేపులో లాంచింగ్ చేసేది ఎలా పనిచేస్తుందని అధికారుల సమక్షంలో రైతులు చూపించబోతున్నారు. ఇట్లు టుడే టీవీ ఛానల్ రిపోర్టర్ కె హరీష్, క్రోసూర్. రన్నింగ్లో ఉంది. కొంచెం దగ్గరకు వచ్చేసి